వెల్కమ్ టు మై ఛానల్. గోరుచిక్కుడు రెసిపీ. అయితే గోరుచిక్కుడు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో ఆయిల్ పోసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉన్నా చాలండి. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఎక్కువ కాకుండా అర చెంచా చాలు వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసి కలిపేసుకోవాలి. మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకుంటే బాగుంటుంది. ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ రెసిపీ. మంచిగా కలిపేసుకొని 5 మినిట్స్ అట్లా కుక్కరు మూత పెట్టేసేయాలి. పెట్టేస్తే 5 మినిట్స్ ఆయిల్లో మంచిగా మగ్గుతుంది అన్నమాట. తీసి చూసి ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇంకా ఏం వేయొద్దు, ఇంతే అండి. వేసేసినాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మళ్ళీ 2-3 మినిట్స్ అట్లానే ఉంచి తర్వాత ఓ గ్లాసు, ఎక్కువ వాటర్ వద్దండి, జస్ట్ అది ఉడికేటట్టు నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా బాగా మంచిగా కలిపేసుకొని కుక్కరు మూత పెట్టేయాలండి. పెట్టేసి 5 మినిట్స్ అట్లా పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలు, కర్రీ ఉడికిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ అయితే ఉడికిపోయింది, అయిపోయింది కర్రీ. మనము పుల్కాలతో తినవచ్చు, జొన్న రొట్టెలతో తినవచ్చు, దేనితోనైనా మనం తినవచ్చు. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.